13వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. ముప్పై 2 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. చదవబడిన ఈ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవా, నిత్యము జీవించుచూ ఉన్నవాడా, మీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన దేవుడవైనందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకుని మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విధాలా ఎల్లవేళలా మీ సన్నిధి మాకిచ్చి, మీ సహవాసం మాకిచ్చి, మీలో మేము ఆనందించే భాగ్యం ప్రసాదింపజేసినందుకు స్తోత్రములు. సమస్త విషయాల్లో తోడుగా ఉండి మీ కాపుదల ఇచ్చి నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న దేవుని వాక్యములో నుండి అమూల్యమైన విషయాలు మనము వింటూ వస్తున్నాం. ప్రియులారా, ఈ 32, 33 వచనాలు కలిసి ఉన్నాయి కదా. ఈ 33వ వచనంలో నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని, ఇదే మాట కీర్తన 2వ కీర్తన 7వ చరణంలో కూడా మనం చూస్తాం. 2వ కీర్తన 7వ చరణం. కనుట అంటే పునరుత్థానమును గూర్చి చెప్పే మాట. కనుట అనే మాట పునరుత్థానమును గూర్చి చెప్పుచున్న మాట. ఎందుకంటే 32వ వచనములో దేవుడు యేసును లేపి అనే మాట చూస్తాం. ఆ చెప్పిన వాగ్దానం నెరవేర్చుకున్నాడు అని చెప్పి
దేవుడే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని అన్నాడు. 3వ అధ్యాయం 26వ వచనంలో కూడా 3వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనము చదివినప్పుడు దేవుడు తన సేవకుని పుట్టించి పుట్టినోట్లు ఏమనుంది? లేపి అనుంది. దేవుడు తన సేవకుని పుట్టించి అంటే లేపి అని ఉంది. దేవుడు తన సేవకుని పుట్టించి అనే మాటకు లేపి అని ఈ క్రింద ఉన్న వచన భాగాన్ని మనం చూస్తాం. ఇక కొలసై పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, కొలసైలకు రాసిన పత్రిక 1:18లో మనము చూచినట్లయితే, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు అన్నాడు కదా. మృతులలో నుండి లేచుట విషయంలో ఆది సంభూతుడుగా లేచి ఉన్నాడు అని ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఇవన్నీ కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. మరియు ఇకను కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరములు మీకు అనుగ్రహించును, అవి నమ్మకములై ఉన్నవి అని చెప్పాడు 34లో. ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములై ఉన్నవి అని చెప్పాడు కదా. ఓ ప్రియులారా, ఇక్కడ మనము తేటగా గమనిస్తే ఎందుకు అవి నమ్మకమైనవి అనంటే, యేసుక్రీస్తు పునరుత్థానుడుగా తిరిగి లేవకపోతే మీ విశ్వాసము వ్యర్థం అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనాల్లో కదా. ఆయన మృతులలో నుండి తిరిగి లేవటం మూలాన దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేశను అని వ్రాయబడింది అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో అందరూ నమ్ముటకు ఇది ఆధారం. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు తేటగా గమనించాలి. జన్మించుట, మరణించుట, తిరిగి లేచుట, ఈ మూడింటిలో ఈ మూడు ముఖ్యమైనవే. ఈ మూడింటిలో ముఖ్యమైనది ఏది? పునరుద్ధానం. ఎందుకని? ఎందుకంటే అందరూ పుడుతున్నారు, అందరూ చనిపోతున్నారు, కానీ ఎవరైనా తిరిగి లేచారా? అందుకే ఆయన పునరుత్థానమున కూర్చి సాక్ష్యమిచ్చిరి, బలముగా సాక్ష్యమిచ్చిరి, బహుగా సాక్ష్యమిచ్చిరి. ఈ పదాలు చూసారా? మనం అపోస్తలుల కార్యాల్లోనే దేనిని గురించి సాక్ష్యం ఇచ్చారు? దేనిని గురించి సాక్ష్యం ఇచ్చారండి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనం. యేసును
ప్రియులారా, దైవ లేఖనంలో ఆయన కొరకు సాక్షులు లేచారు. ఆ సాక్షులు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారు? పునరుత్థానుడైన క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. 3వ అధ్యాయం 15వ వచనం కూడా, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. అందుకు మేము సాక్షులం. కనుక ఎక్కడ చూచినా ఆయన పునరుత్థానమును గూర్చిన సంగతి, దానికి వారు సాక్షులు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పునరుత్థానము యొక్క విలువ ఎంత విశేషమైనదో మనకి అర్థమవుతా ఉంది. కీర్తన 16వ కీర్తన 10వ చరణం, యెషయా గ్రంథం 55 3వ చరణం, వచనం 55:3, కీర్తన 16:10, యెషయా 55:3. దావీదునకు అనుగ్రహించిన వరములు అనగా, దావీదు సంతానములో ఒకడు దావీదు సింహాసనమునకు వారసుడవుతాడు. ఆ సింహాసనం శాశ్వతంగా నిలుస్తుంది అనేదే. దావీదు సంతానములో ఒకడు దావీదు సింహాసనమునకు వారసుడవుతాడు. ఆ సింహాసనం శాశ్వతంగా నిలిచేది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14. క్రీస్తు చనిపోయి లేవకపోతే ఈ వాగ్దానం నెరవేరదు. అర్థమైందండి? క్రీస్తు చనిపోయి లేవకపోతే ఈ వాగ్దానం నెరవేరదు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అన్నాడు 36, 37 వచనాల్లో. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. నేడు మనము దేవుని సంకల్ప ప్రకారం మన తరము వారికి సేవ చేయబద్ధులమై ఉన్నాం. నేడు మన తరము వారికి మనం ఏం చేయాలి? సేవ చేయవలసిన వారమై ఉన్నాం. ఏమిటా సేవ? 26, 27 వచనాల్లో, 26, 27 వచనాలలో వ్రాయబడినటువంటి మాట, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అన్నాడు. ఏ రక్షణ వాక్యమైతే మన యొద్దకు పంపబడినదో ఆ రక్షణ వాక్యమును చేతబూని మనము సేవ చెయ్యాలి, దేవుని సంకల్పము చొప్పున అన్నాడు కదా. ప్రియులారా, దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని తేటగా గమనించండి. అసలు దేవుని సంకల్పం అంటే ఏమిటి? దేవుని సంకల్పం అంటే ఏమిటి? దేవుని సంకల్పానుసారంగా అతడు సేవ చేశాడు, రైటే. అతడు అసలు దేవుని సంకల్పం అనంటే ఏంటి అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. దేవుని సంకల్పం అంటే ఏమిటి? మీరు కొంత వర్తమానం చాలా తేటగా తెలుసుకోవాలి. దేవుని సంకల్పం అంటే ఏమిటి?
అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. ఇక్కడ గమనించండి, దేవుని సంకల్పం అంటే ఏమిటి? ఏవి జరుగవలెనని ముందు నిర్ణయించెనో అవి జరుగుట దేవుని సంకల్పం. ఏవి జరుగవలెనని ముందు నిర్ణయించెనో అవి జరుగుట దేవుని సంకల్పం. దేవుని సంకల్పం ఏమిటి? 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పం. దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఆయన సంకల్పం ఏమిటి? ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అంటే ఇప్పుడు ఆయన సంకల్పం ఏమిటి? ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించుట, దుష్టుల చేత సిలువ వేయించబడుట. ఆయన సంకల్పం ఏమిటి? అర్థమైందండి? ఏవి జరుగవలనని ముందు నిర్ణయించెనో అవి జరుగుట. ఇట్లా రాసుకోండి. రెండవదిగా, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను దుష్టుల చేత సిలువ వేయించి చంపుట దేవుని సంకల్పం. ఇది దేవుని సంకల్పం. సృష్టిలో విచిత్రం అని ఏదో ఒక పాట ఉన్నట్టుంది కదా. సరే, ఇక్కడ అసలు దేవుని సంకల్పం మన విషయంలో ఏమిటి? ఏనాడైనా ఆలోచన చేశారా? మన పట్ల దేవుని సంకల్పం ఏమై ఉన్నది? దేవుని సంకల్పం అంటే ఏంటి? ఏమి జరుగవలెనని ముందు నిర్ణయించెనో అవి జరిగించుట కదా. దేవుని సంకల్పం ఏమిటి? ఇప్పుడే మనం చెప్పుకుందాం. ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి మన కొరకు ఆయనను సిలువ వేయించుట. ఎవరి చేత? దుష్టుల చేత సిలువ వేయబడుట, తిరిగి లేచుట. ఇప్పుడు మన విషయంలో దేవుని సంకల్పం ఏమిటి? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఓ 10 విషయాలు ఉన్నాయండి. మన పట్ల దేవుని సంకల్పం ఏమిటో ఓ 10 పాయింట్స్ చెప్తాను ఈ పూట. నెంబర్ 1, తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అన్నాడు. ఇక్కడ దేవుని సంకల్పం ఏమిటి అనంటే, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను.
అది ఆయన సంకల్పం. మనలను పిలుచుట ఆయన సంకల్పం. మనలను పిలుచుట ఉన్నది చూసారా, అది ఆయన సంకల్పం. అందుకొరకు ఆ దేవుడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని అన్నాడు. తన స్వకీయ సంకల్పమును బట్టి ఆయన మనలను పిలిచెను, ఆయన మనలను వెలుగులోనికి తెచ్చెను. వెలుగులోనికి తెచ్చెను. పిలువబడుట, వెలుగులోనికి వచ్చుట, అది దేవుని సంకల్పం. రెండవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21. దేవుని జ్ఞానానుసారము లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని సంకల్పం ఏమిటండి? నమ్మువారిని రక్షించుట. నమ్మువారిని రక్షించుట. ఒకటి, మనలను పిలుచుట, వెలుగులోనికి తెచ్చుట. నమ్మువారిని రక్షించుట. నమ్మువారిని స్వార్థ ద్వారా రక్షించుట. రక్షించుట. రైట్. మూడవది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. తన సంకల్ప ప్రకారము కనెను. దేవుని సంకల్పం ఏమిటి? సత్యవాక్యము వలన మనలను కనుట. ఆయన సంకల్పం ఏమిటండి? సత్యవాక్యము వలన మనలను కనుట. అర్థమైందండి? మనలను పిలుచుట, వెలుగులోనికి తెచ్చుట, స్వార్థ ద్వారా రక్షించుట, సత్యవాక్యము వలన మనలను కనుట, అది ఆయన సంకల్పం. ఇక నాలుగవదిగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 5వ వచనం. మీరు కూడా లేఖనాలు చూస్తూ ఉండండి. 1:5 అంటే 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. 6 వచనాలు కలిసి ఉన్నాయి. 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట. ఏమిటండి? దేవుని వాక్యములు తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట. ఆ కుమారులు ఎలా ఉండాలి? పరిశుద్ధులును నిర్దోషులు. పరిశుద్ధులు, నిర్దోషులు. ఇప్పుడు దేవుని సంకల్పం ఏమిటండి? 4వది, కుమారులనుగా స్వీకరించుట. ఆ కుమారులు ఎలా ఉండాలి? పరిశుద్ధులును నిర్దోషులునై ఉండాలి. ఇది ఆయన సంకల్పం. ఏమండి, దేవుని సంకల్పం చూశారా? మనలను పిలుచుట, మనలను రక్షించుట, మనలను కుమారులనుగా, మనలను కనుట, మనలను కుమారులనుగా చేసుకొనుట, ఇది దేవుని సంకల్పం. ఇక 5వ విషయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:12, 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. దేవుని సంకల్పం ఏమిటండి? ఆయన యందు మనలను స్వాస్యముగా ఏర్పరచుకొనుట. అది దేవుని సంకల్పం. మనలను ఆయన యందు స్వాస్యముగా ఏర్పాటు చేసుకొనుట, అది దేవుని సంకల్పం. అర్థమవుతుందండి? దేవుని సంకల్పం ఎంత విశేషమైనదో, అసలు నిజంగా మన పట్ల ఆయనకున్న తలంపులు బహువిస్తారములని మనం చెప్పుకుంటాం. క్షమే, అసలు అనాదిలోని మన విషయములో ఆయనకున్న సంకల్పం ఎంత గొప్పదో, ఎంత గొప్పదో ఇది మనము గుర్తించాలి. ఎంత గొప్పదో. ఇక ఆరవదిగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, 6వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం కలిసి ఉంటాయి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై. ఇక్కడ దేవుని సంకల్పం ఏమిటంటే వాగ్దాన వారసులుగా చేయుట. దేవుని సంకల్పం ఏమిటండి? మీరేం మాట్లాడటం లేదు, మౌనంగా ఉన్నారు. వాగ్దాన వారసులనుగా చేయుట కదా. దేవుని సంకల్పం వాగ్దాన వారసులనుగా చేయుట. వాస్తవానికి వాగ్దాన వారసులు ఎవరు? ఇజ్రాయేలీలు, యూదులు. కానీ ఈనాడు వాగ్దానము లేని మనలను, పరజనులమైన మనలను, నిబంధన లేని మనలను, దేవునికి దూరస్తులమైన మనలను మళ్ళా వాగ్దాన వారసులుగా చేయడం. వారికి చేసిన వాగ్దానం ఏది? కనానునిస్తాను. మనకు చేసిన వాగ్దానం ఏమి? నిత్య జీవం ఇస్తానని. అర్థమైందండి? వారికి ఇస్తానన్న వాగ్దానం, వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించు మంచి దేశం. మనకి చేసిన వాగ్దానం ఏమిటి? ఒకే ఒక వాగ్దానం అండి మనకు చేసింది ఆయన. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25లో ఉంటుంది. తానే మనకు చేసిన వాగ్దానం నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే అని ఉంటుంది. మీరు చదివితే ఉందా అండి? ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఏమిటంటే
నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనం ఆలోచన చేయాలండి. అసలు దేవుని సంకల్పం నా పట్ల ఏమై ఉన్నది, ఇది మనం అసలు మర్చిపోకూడదండి. దీన్ని బట్టే మన హృదయంలో నుండి ఆరాధన అనేది ఉప్పొంగుద్ది. ఏదో నామినల్గా వెళ్ళడం రావటం, దానివల్ల నో యూజ్ అండి, ఏం ఉపయోగం లేదు. నామకార్థ భక్తి జీవితం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఏదో ఆపద మొక్కుల వాళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు. అవసరాలు తీరుతాయి, ఆగిపోతారు. ఆపద తీరుద్ది, ఆమడ దూరం పోతా ఉంటారు. ఇది కాదు. అసలు మానవుని పట్ల దేవుని సంకల్పం ఏమిటి? అద్భుతంగా ఉన్నది కదా ఈ మాటలు. మన పట్ల దేవుని సంకల్పం ఎంత గొప్పదో నిజంగా ఈ సత్యాలు మనకు అర్థమైతేనండి, ఇవి మనం మరుగుపరచలేమండి. మనం మరుగుపరచలేకుండా ప్రతి మానవునికి చెప్పుకోవచ్చు. అసలు ఇది చెబితే చాలండి, మనం ఇతరుల కొరకు ఇతర విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రాణం మీదగా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందండి? మన ప్రభువు కొరకు మనము చెబితే అది చాలు. ఏమంటారు మీరు? మన ప్రభువు గొప్పతనాన్ని, మానవుని పట్ల దేవునికున్న సంకల్పాన్ని మనము నిజంగా చెప్పగలిగితే అసలు ఆయన ఏమై ఉన్నాడో, ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో, ఆయనలో ఉన్న విశేషతలు ఏమిటో అవి మనము చెప్పగలిగితే చాలండి. ఆ మాట మనము చెప్పగలిగితే ఆయనకు ఆనందం వేసి ఎంత అన్యుణ్ణైనా కూడా, ఎలాంటి వ్యక్తినైనా కూడా ఆయన మార్చగలిగిన వాడు. అన్యుడైనను హైందవునైనను ఆయనే మార్చుకుంటాడు. ఆయన గొప్పతనం మనం చెబితే చాలు. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి. అన్యులకు ఉపకారి, హైందవులకు ఉపకారి, హిందువులకు ఉపకారి, సర్వలోకానికి ఆయన ఉపకారి. ఆ ఉపకారం కావలసిన ప్రతి వ్యక్తి ఆయన నమ్ముకుంటారండి. నమ్ముకోకపోతే రేపు వాళ్ళే అనుభవిస్తారండి. ఎవరైనా సరే అనుభవిస్తారు దాని ప్రతిఫలం. వారు చేసిన దాని ప్రతిఫలం వారు అనుభవిస్తారని చెప్పాడు. మనం ఎందుకు? కనుక దేవుని సంకల్పం మనకు బాగా అర్థమైతే చాలు. దేవుని సంకల్పం ఏమిటి? నేను 6 విషయాలు చెప్పాను. 7వ విషయం చెప్తాను. దేవుని సంకల్పం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 1:8. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అన్నాడు. ఆయన దయా సంకల్పం ఏమిటి? తన సంఘ మర్మమును మనకు తెలియపరచుట. తన సంఘ మర్మమును మనకు తెలుపుట. అలా తెలుపడము వలన మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుట. మనం ఏం కలిగి ఉండాలి? సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగి ఉండాలి. సంపూర్ణమైన జ్ఞాన వివేచన. అర్థమైందండి? సంపూర్ణమైన జ్ఞాన వివేచన. నేను జ్ఞానిని అంటే కాదు, దానికి తగిన వివేచన కూడా ఉండాలి. నా నోరు నా ఇష్టమని మాట్లాడటం కాదు. నా డబ్బు, నా శరీరం, నా జీవితం, నా ఇష్టం. నో,
యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన ప్రతి వ్యక్తి సంపూర్ణ జ్ఞాన వివేచన కలిగిన వ్యక్తిగా ఉండాలి. అది దేవుని సంకల్పం అండి. అది దేవుని సంకల్పం. సంపూర్ణ జ్ఞాన వివేచన కలిగిన వాడుగా ఉండాలి. మరొక మాట మనము తేటగా గమనిద్దాం. సంఘ మర్మమును తెలుసుకోవాలి. సంఘ మర్మము తెలియకుండా నేను సంఘానికే వెళుతున్నా, నేను మందిరానికే వెళుతున్నా, నేను పాటలు పాడతా, నేను ప్రార్థనలు చేస్తా, నేను కానుకలు ఇస్తా, నేను సేవ చేస్తా, నేను పరిచర్య చేస్తా, నేను సభలు ఏర్పాటు చేస్తా, నేను అవి చేస్తా, ఇవి చేస్తా. ఎన్ని చేసినా సంఘము యొక్క మర్మము తేటగా తెలియకుండా మనం చేసేది ఏదైనా ఏమవుతుందో తెలుసా? జీరో అవుతుంది. ఆ సంఘ మర్మమును తెలుసుకోవాలి. అపోస్తలులకు కూడా అది మరుగుగానే ఉంది. పూర్వకాలము నుండి మరుగుగా ఉంది. అపోస్తలులకు కూడా మరుగుగా ఉంది. పౌలు వచ్చిన తర్వాత ఆ సంఘము యొక్క మర్మాన్ని ఆయన తెలిపాడు. బైబిల్ గ్రంథములో మర్మములను గూర్చిన సంగతులు దాదాపు 270 వర్తమానాలు ఎన్నో ఉన్నట్టున్న యూట్యూబ్లో మాట్లాడాను. బైబిల్లో ఎన్ని రకాల మర్మాలు ఉన్నాయో వాటన్నింటిని గురించిన సంగతులు మాట్లాడాను. యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడండి. ఉన్నాయండి. ఇదివరకు విన్నామా మనం? ఇప్పటి జర్నీ కాదు కదా మంది. క్రీస్తును గూర్చిన మర్మం, విశ్వాసమును గూర్చిన మర్మం, సంఘమును గూర్చిన మర్మం, సేవను గూర్చిన మర్మం, స్త్రీని గూర్చిన మర్మం, చాలా మర్మాలు చెప్పాను మీకు. ఎన్నో మర్మాలు చెప్పాను. అవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా ప్రయోజనకరం. అర్థమవుతుందండి? కాబట్టి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం ఏమిటి? దేవుని మర్మం మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగాలి. సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగిన ప్రతి వ్యక్తి సంఘములో చేర్చబడి, సంఘములో స్థిరపరచబడి, సంఘ కార్యాలలో నిమగ్నమై, సంఘ పరిచర్యలో పాలివాడై, సంఘ సేవ విస్తరణ కొరకు దినదినము ప్రాకులాడతాడు, ప్రయాసపడతాడు, పెట్టుబడి పెడతాడు. తెలుసా మీకు అది? ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ బాగుగా ఎరిగిన వారుగా ఉండాలని ప్రేమతో మనవి. ఎందుకంటే ఆ సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగాలి. సంఘములో ఉన్న వారిని అందరినీ సేవకుడు గాని, కాపరి గాని, పరిచారకుడు గాని, ఉపదేశకుడు గాని, బోధకుడు గాని, ఏమండి, సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తిని ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చే సందాలు తీసుకొని, వాళ్ళు ఇచ్చే సొమ్ము తీసుకొని సంతోషంగా ఆనందించాలి. నాకు ఇంత ఆదాయం వస్తుంది, దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు. ఇదా మనం చెప్పుకోవాల్సింది? అసలు ఏం చేయాలి? వాని పాత్ర ఏంటి? ఏంటండి పాత్ర? ఒక్క మాట చెప్తానండి, చెప్పమంటారా? ఇది కొంచెం టాపిక్ బయటికి వెళ్ళినట్టు ఉంటుంది కానీ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. ఏం చేయాలి? ప్రతి వ్యక్తిని సంపూర్ణ వివేకముతో ఏం చేయాలి? కొలసై పత్రిక 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. ఇప్పుడు చెప్పండి, సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి క్రీస్తు యేసునందు ఏం చేయాలి? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలి. స్వార్థ ప్రకటించడం ఒక సవాలుతో కూడిన చర్య. 2, స్వార్థ ద్వారా రక్షించబడి సంఘములో చేర్చబడిన వ్యక్తిని సంపూర్ణునిగా చేసి క్రీస్తు ఎదుట నిలువబెట్టుట. ఏమండి, ఇప్పుడు ఎవరైనా సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలువబెట్టగలిగే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. సంపూర్ణుడు అసంపూర్ణుడుగా కాదు,
మందిరాలకు వచ్చే వాళ్ళందరూ సంపూర్ణులుగా ఉన్నారా, అసంపూర్ణులుగా ఉన్నారా? మీరే చెప్పాలి ఇప్పుడు. ఎంత పెద్ద బాధ్యత అండి. ఏమంటే ఒక్క మాట చెప్పినా మనకు అర్థమయ్యేటట్టు, దొంగోడిని పట్టుకోవడం కష్టం కాదండి, పట్టుకున్న దొంగోడిని కాయడమే మరీ కష్టం. నిజమా కాదు? ఏమంటారు? ఎంత కష్టం అంటే అంత కష్టం. హ్మ్. నిజమండి. ఎందుకంటే మళ్ళా శరీరం ఎక్కడ ఆ వ్యక్తిని సంఘము నుండి దూరం చేస్తుందో తెలియదు గనక వాడిని గాయడం చాలా కష్టం. క్రీస్తునందు ప్రతి వ్యక్తిని సంపూర్ణిగా చేసి, నేను సేవ చేసేస్తున్నాను, ఇంతమంది వచ్చేస్తున్నారు, అంతమంది వచ్చేస్తున్నారు, నేను బ్రహ్మాండమైన సేవ చేస్తున్నాను, నేను చెప్తుంటే వాక్యం ఏం మెప్పులండి, ఎంత మెచ్చుకుంటున్నారండి, ఎంత బాగా చెప్పారంటున్నారు. ఇదా అండి ఫలితం? ఇదా? చెప్పరేమండి. ఇదా అండి ఫలితం? ఇదా అండి? నేను ఎంత చేసేస్తున్నాను, అంత చేసేస్తున్నాను, ఇన్ని చేసేస్తున్నాను, అన్ని చేసేస్తున్నాను, ఇక్కడ సేవ, అక్కడ సేవ, ఇలా సేవ, అలా సేవ, అబ్బో నేను చేసే సేవ ఇంత కాదు, అంత కాదు, ఇంత లేదు, అంత లేదు. ఇదా సేవ? మన దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలి. అంతేనండి? ఇది ఎప్పుడు జరుగుద్ది? సంఘ మర్మము అతనికి తెలిసినప్పుడు, సంపూర్ణమైన వివేచన అతనికి వచ్చినప్పుడు, అప్పుడు ఆ పని చేయగలుగుతాడు. లేకపోతే చేస్తున్నానని భ్రమలో ఉంటాడు. ఎలాగో చెప్పనా? అది కూడా చెప్పేస్తా. అది ఎలాగంటే, ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి కూడా నిత్య జీవమునకు వారసుడనవ్వాలంటే నేనేం చెయ్యాలని అడిగినట్టు. నిత్య జీవానికి ఎలా వెళ్ళాలో ఇశ్రాయేలుకు బోధకుడుకు కూడా తెలియదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం ఎరుగుదాం కదండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యం చూడలేడని ఆయన చెప్పినప్పుడు 10-11 వచనాలలో ప్రభు ఆ వ్యక్తితో ఏం మాట్లాడారండి? నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి ఈ సంగతి నీకు తెలియదా అని చెప్పిన సందర్భం చూడండి. ఎందుకైనా మంచిది, వచనం చూసేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. యేసు ఇట్లెనను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా? క్రొత్త జన్మను గూర్చిన సంగతి నీకు తెలియనప్పుడు నువ్వు ఏం బోధకుడు? బోధకుడు అయి ఉండి వీటిని తెలియకపోతే నీకెట్లా? అంటే రేపు బోధకులు ప్రశ్నించబడే రోజు ఒకటి ఉంది. రక్షణ అంటే తెలియకుండా, బాప్తిజమం అంటే తెలియకుండా, ఆరాధన అంటే తెలియకుండా, సంఘం అంటే తెలియకుండా, సత్యం అంటే తెలియకుండా, ఏమండి ఇవేమీ తెలియకుండా సేవ 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 సేవ. చెప్పండి, రేపు పొద్దున వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు? నీకోదేముతోనే కదా మాట్లాడింది ప్రభు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బోధలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి, కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి, కార్యాచరణ బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, జనాలు ఎలా రాబట్టాలో తెలుసుకుంటున్నారు, జనాల దగ్గర నుండి ఎలా సొమ్ము రాబట్టాలో కూడా తెలుసుకుంటున్నారు, జనాలకు ఏది అవసరమో అది ఎరిగి వారికి సప్లై చేస్తున్నారు. ఏమండి నిజమా కాదా? సేవ అంటే ఇదే కదా. జనాలను ఎలా రాబట్టాలో తెలుసుకోవడం, జనాలను ఎలా కూడబెట్టాలో తెలుసుకోవడం, ఆ వచ్చిన వారిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం, ఆ వచ్చే వారి దగ్గర నుండి ఎలా సొమ్ము రాబట్టాలో తెలుసుకోవడం. ఇలా నేను సరదాగా చెప్పే విషయాలు కాదు ఇవి. కాలక్షేపం కొరకు చెప్పే సంగతులు కావివి. వాస్తవమా కాదా?
ఇలాగున జనాలను రాబట్టే కార్యక్రమమే చేస్తున్నారు. వారి దగ్గర నుండి రాబట్టుకునేదే కాదు చూస్తున్నారు. కానీ క్రీస్తు యేసునందు సంపూర్ణిగా నిలవబెట్టే వారు కనబడుతున్నారా? ఇప్పుడు అలాగంటే మన వాళ్ళకే నేను శత్రువునైపోతా, వెల్లుపల్లి వారికి కాదు. వాస్తవాలు గుర్తించాలండి మనం. కనుక సంఘము యొక్క మర్మం తెలుసుకోవాలి, సంఘ మర్మము తెలుసుకోవాలి, సంపూర్ణ వివేచన కలిగిన వారంగా ఉండాలి. ఏదో వెళ్ళిపోవడం కాదు. ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్న బైబిల్ గ్రంథంలో ఉన్న వాస్తవాలు మనకు తెలియకపోతే ఎట్లండి? బయట సంగతులు మనకు తెలియకపోయినా ఏం పర్వాలే, నష్టమేమీ లేదు. బయట గ్రంథాలన్నీ మనకు తెలిస్తే ఆయనకు ఆనందం అని చెప్పాడా? బైబిల్ గ్రంథములో ఉన్న వాస్తవాలు పరిశీలనగా తెలుసుకొనుటయే నాకు ఆనందం అని చెప్పాడా? చెప్పండి మీరు, ఏది ఆనందం? లేఖనాల వెలుగులో జీవించు. దేవుని సంకల్పం ఏమిటో 7 సంగతులు విన్నాం. సమయం అయితే అయ్యింది. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. తర్వాత పాఠంలో చెప్పనా, కంప్లీట్ చేయనా? తర్వాత చెప్తారు. రైట్. దేవుని సంకల్పం ఏమిటో తేటగా గుర్తించాం ప్రియులారా. ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 సంగతులు తర్వాత పాఠంలో మనం విద్దాం. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని సంకల్పానికి భిన్నంగా మనము జీవించాలి. చేతులెత్తి చెబుతున్నా, దేవుని సంకల్పానికి భిన్నంగా మనము జీవించాలి. దేవుని సంకల్పానుసారంగా మనము జీవించుట మనకు ప్రయోజనకరం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. మీ సంకల్పం ఏమిటో తేటగా మాకు తెలియచేసిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మా ప్రభువా, 7 విషయాలు తేటగా మేము విన్నాం. మరి 3 సంగతులు, సమస్తము క్రీస్తునందు ఏకత్వం చేయాలి అని, మాలో కార్యసిద్ధి కలుగ చేయాలని, క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల మధ్య తెలపాలని మీ సంకల్పమై ఉండగా, మేము శిరస్సు వంచి మీ సంకల్పానుసారంగా మేము చేయడానికి మమ్మను దినదినము బలపరచు, స్థిరపరచి నడిపించమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ సంకల్పమును గూర్చిన విషయాన్ని